హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇడ్లీలోకి చట్నీ చేసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందామండి. అలాగే తగినన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ చట్నీని ఒక గిన్నెలో తీసుకొని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపుకు కావలసినంత ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది. నేను ఇందులో ఆవాలు, ఎండుమిర్చి వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలోకి వేసుకొని కలుపు. చూసారు కదా ఫ్రెండ్స్, చట్నీ ఎంత సింపులో. ఇది ఇడ్లీలోకి, అన్ని రకాల టిఫిన్లోకి చాలా బాగుంటుంది.